ఓం నమో గణపతయే. ఈ రోజున మనమండి అయోధ్య నగరం యొక్క వైభవం గురించి చెప్పుకోబోతూ ఉన్నామండి. అయోధ్య నగరం ఏ విధంగా ఉండేది దశరథుడి పాలనా కాలంలో కానీ, రామచంద్రుడి పాలనా కాలంలో కానీ, వాల్మీకి రామాయణంలో ఉన్న విధంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వాల్మీకి రామాయణంలో చెప్పబడిన విధంగా అయోధ్య నగర వైభవాన్ని ఆధునిక నగరాలతో పోల్చి చెప్పుకుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి చూద్దామండి. అయోధ్య నగరం గురించి చెబుతూ ఉన్నారు. కోసలో నామ ముదిత స్ఫీతో జనపదో మహాను నివిష్ట సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్ అన్నారండి. సరయూ నదీ తీరంలో ఉండేది కోసల దేశం. కోసల దేశం అండి. దశరథ మహారాజు, రఘువంశం వాళ్ళంతా కూడా పాలించేటటువంటి రాజ్యం పేరు కోసల దేశం. ఆ దేశానికి రాజధాని అయోధ్య నగరం. కావున కోసల దేశంలో అయోధ్య అనే పేరు కలిగినటువంటి మహానగరం ఉండేది అని చెప్పడం జరిగిందండి. ఆ నగరం యొక్క కొలతలు చెబుతూ ఉన్నారు చూడండి. ఆయత దశచద్వేచ యోజనాని మహాపురి శ్రీమతి త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథ. ఒక్క శ్లోకంలో చెప్పారు చూడండి. ఆయత దశచద్వేచ యోజనాని అన్నారండి. అంటే 12 యోజనాల పొడవు ఉండేదిటండి అయోధ్య నగరం. అదేవిధంగా శ్రీమతి త్రీణి విస్తీర్ణ 3 యోజనాల వెడల్పు ఉండేది. 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉండేది. యోజనము అనంటే కనుక పెద్దలు పండితులందరూ కూడా చర్చలు చేసి తేల్చింది ఏమిటంటే, యోజనము అనంటే సరాసరి 12 కిలోమీటర్ల పొడవండి. 12 కిలోమీటర్లు ఒక యోజనంతో సమానం. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు 12 యోజనాల పొడవు ఉండేది అనంటే కనుక 12 144 144 కిలోమీటర్ల పొడవు ఉండేది అయోధ్య నగరం. అదేవిధంగా 3 యోజనాల వెడల్పు అంటూ ఉన్నారండి. 3 యోజనాల వెడల్పు అంటే ఎంత? 3 12 36 కిలోమీటర్ల వెడల్పు అండి. అంటే 36 కిలోమీటర్ల వెడల్పు, 144 కిలోమీటర్ల పొడవు ఉండేది అయోధ్య మహానగరం. ఆ మహానగరం మనం చూసుకుంటే కనుక దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది. అర్థమైపోతుంది కదండి. పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ. కావున ఆ విధంగా చాలా అద్భుతంగా నిర్మాణం చేసినటువంటిది. ఆధునిక భాషలో చెప్పాలి అంటే కనుక, అంటే ఆధునిక కాలంలో నగరాలను ఆధునిక కాలంలో నగరాలని చదరపు కిలోమీటర్లలో కొలుస్తూ ఉంటారండి. ఆ విధంగా మనం చూసుకుంటే అయోధ్య మహానగరం 5186 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదిటండి. ఈ యొక్క విస్తీర్ణం ఆధునిక నగరాలు మనం చూసుకుంటే కనుక ఏ నగరంతో సమానం, ఏ నగరాల కంటే పెద్దది అని చూద్దామండి. అయోధ్య నగరం 5186 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము అని చెప్పేసి ఇందాకే చెప్పుకున్నాం. కావున ఈ నగరం అంటే నాటి అయోధ్య నగరం నేటి 6 న్యూయార్కులతో సమానం. దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు అనంటే న్యూయార్క్ మహానగరం నాకు తెలిసి 783 చదరపు కిలోమీటర్లో ఎంతో. ఆ విధంగా చూసుకుంటే 6 న్యూయార్కులతో సమానం నాటి అయోధ్య. అదేవిధంగా 8 బొంబాయి నగరాలతో సమానమండి. అదేవిధంగా 8 బొంబాయి నగరాలతో సమానం, 4 ఢిల్లీలతో సమానము, 8 హైదరాబాదులతో సమానమండి. ఎంత పెద్ద నగరమో చూడండి. మనం అసలు ఊహించడానికి కూడా శక్యం కాదు. అంత పెద్ద మహానగరం నాడు ఉంది, ఉండేది. సత్యం ఇది. రామాయణంలో ఉంది అంటే మనం నమ్మాల్సిందే. అందులో ఎలాంటి సందేహము లేదు. ఇప్పుడు మరి కనిపించటం లేదు కదండి. అయోధ్య ఇప్పుడు చూసుకుంటే మనం వెళ్ళి అభివృద్ధి చేస్తేనే కానీ ఉన్నట్టుగా లేదే అని అంటే, రామాయణం ఎప్పుడు జరిగింది? 1,68,00,000 సంవత్సరాలకు పూర్వం జరిగింది అని చెప్పుకోవడం జరిగింది మనం. కావున 1,68,00,000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి మహానగరం తరువాతి కాలంలో అంతరించిపోయి ఉండవచ్చు, ధ్వంసం అయిపోయి ఉండవచ్చు. విక్రమార్క చక్రవర్తి అతి కష్టం మీద అయోధ్య నగరాన్ని గుర్తించాడు కలియుగంలో అని మనకు చరిత్ర చెబుతూ ఉన్నదండి. ఎందుకంటే కలియుగాదికి మనం చూసుకుంటే కనుక విక్రమార్క చక్రవర్తి వచ్చేటటువంటి సమయానికి అయోధ్య ఎక్కడుందో ఎవరికీ తెలియదండి. విక్రమార్కుడే గుర్తించి దాన్ని బాగు చేసి
మనకు మళ్ళీ అందుబాటులోకి తీసుకొని వచ్చాడు. ఆ విధంగా నాటి అయోధ్య మహానగరం అంత గొప్పది, దాదాపుగా 6 న్యూయార్క్ నగరాలతో సమానమైనది, దృష్టిలో పెట్టుకోండి. ఇంకా అయోధ్య మహానగరం యొక్క వర్ణన చెబుతూ ఉన్నారండి. ఇంతవరకు మనం విస్తీర్ణాన్ని చెప్పుకున్నాం. విస్తీర్ణం తరువాత చెబుతూ ఉన్నారు, అచటి వీధులు ఇరువైపులా కూడా వృక్షములతో విరాజిల్లుచు, అచటి వీధులు ఇరువైపులా వృక్షములతో విరాజిల్లుచు విశాలములై ఉన్నవి అని చెబుతూ ఉన్నారండి. సంస్కృతంలో మనం చూసుకుంటే కనుక రాజమార్గేణ మహత సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః అని చెప్పడం జరిగిందండి. అంటే అయోధ్య నగరంలో ఏవైతే వీధులు ఉన్నాయో ఆ వీధులకు ఇరువైపులా కూడా చెట్లు ఉండేవి నాటి రోజుల్లోనే. మనం చిన్నప్పటి నుండి కూడా స్కూళ్ళలో చదువుకున్నాను చూసారా, అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాను అంటే అంతకుముందు అసలు ఎవరు నాటించలేదా, మన సంస్కృతిలో లేదా అని మనం అనుకోవాల్సి వస్తుంది. అది తప్పు. అశోకుడు కూడా చేసి ఉండవచ్చుగాక, కానీ రామాయణ కాలంలోనే అయోధ్య మహానగర వర్ణనలో రోడ్లకు ఇరువైపులా కూడా చక్కటి వృక్షములు ఉండేవి, వృక్షములతో శోభిల్లుచున్నది అని రామాయణంలో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఆ పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుచున్నది. అక్కడ రాజమార్గము మళ్ళీ వేరేగా ఉన్నది. అయోధ్య మహానగరం అంతా కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా చెట్లతో ఉంటే, రాజమార్గం అంటే రాజుకు సంబంధించినటువంటి అధికారిక నివాసాలు అవన్నీ కూడా రాజవీధులు ఉంటాయి చూసారా. ఏ విధంగా అయితే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ రోడ్లు, అలాగే పార్లమెంట్ రోడ్లు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అదేవిధంగా రాజ అధికారులకు సంబంధించినటువంటి భవనాలు అవన్నీ ఉన్నటువంటి రోడ్లు మంచి పూల వృక్షాలతో శోభిల్లుతూ ఉండేవిట. అదేవిధంగా జలముల చేత తడుపబడినటువంటి ఆ రాజమార్గము చెట్ల నుండి రాలినటువంటి పుష్పాలతో నిండి చూడముచ్చటగా ఉండేదిట. రాజవీధులు ఎప్పుడూ కూడా నీళ్లతో చెల్లుతూ తడుపుతూ ఉండేవారట. తద్వారా ఎప్పుడూ కూడా మంచిగా ఆ యొక్క రోడ్లు మెయింటైన్ చేసేవారని అర్థమవుతూ ఉన్నది. ఆ విధంగా తడుపబడినటువంటి రోడ్ల మీద పువ్వులు రాలి ఎంతో అందంగా శోభిస్తూ ఉండేవి రోడ్డులు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. ఆ తరువాత కోసల దేశాన్ని ధర్మ మార్గంలో పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ తరువాత కోసల దేశాన్ని ధర్మ మార్గమున పరిపాలిస్తూ ఉన్నటువంటి దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపురం యొక్క వైభవాన్ని ఇనుమడింపజేశాడు. ఎంత గొప్ప నగరమైనా కూడా పాలించే చక్రవర్తి సరిగ్గా లేకపోతే కనుక ఆ చక్రవర్తి యొక్క తప్పుడు నిర్ణయాలు, తప్పుడు నడవడిక వల్ల నగరము నాశనం అయిపోతుంది, రాజ్యము నాశనం అయిపోతుంది. అలా లేదుటండి, దశరథ మహారాజు అద్భుతంగా పరిపాలిస్తూ ఆయన ఈ నగరం యొక్క శోభను పెంపొందించాడు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నదండి. అంతేకాదు ఆ పురము ప్రశస్తమైనటువంటి ద్వారముల తోడను, ద్వారబంధముల తోడను, నగర మధ్య భాగమున వరుసలు దీరియున్న అంగళ్ళ తోడను మనోహరముగా నుండెను. అయోధ్య మహానగరం మధ్యలో వరుసలు తీరినటువంటి అంగళ్ళు అని చెప్పారు. అంటే మార్కెట్ యార్డ్ ఎంతో అద్భుతంగా ఉండేది అని అర్థమవుతూ ఉన్నది మనకు. మనం భాగ్యనగరమో లేకపోతే ఢిల్లీనో బొంబాయో చూసామనుకోండి, బజార్లు వేరేగా ఉంటాయి. ఆ బజార్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వరుసగా మనకు కొట్లు ఉంటాయండి, పెద్ద పెద్ద కొట్లు ఉంటాయి. ఆ విధంగా అయోధ్యలో కూడా బజారు మార్కెట్ వేరేగా ఉండేది. ఆ మార్కెట్లో అటు ఇటు కూడా వరుసల వారీగా అంగళ్ళు ఉండేవి అని అర్థమవుతూ ఉన్నది. అక్కడ వివిధములైనటువంటి యంత్రములు, ఆయుధములు కూడా అమర్చుబడి ఉండేవి. అక్కడ వివిధములైనటువంటి యంత్రములు, ఆయుధములు కూడా అమర్చబడి ఉండేవి అని మనకు అర్థమవుతూ ఉన్నదండి. యంత్రములు మరియు ఆయుధములు అన్నారండి. ఏ విధమైనటువంటి యంత్రములు, ఏ విధమైనటువంటి ఆయుధములు అని మనం చూసుకుంటే కనుక నగర రక్షణకు సంబంధించినటువంటి యంత్రములు, నగర రక్షణకు సంబంధించినటువంటి ఆయుధములు. ఉదాహరణకు మనం ఇప్పుడు ఒక నగరంలో ఒక బజార్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఏ విధమైనటువంటి యంత్రాలు ఉంటాయి? ముఖ్యంగా సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలతో పాటుగా ఇంకా మనం చూసుకుంటే కనుక విద్యుత్ స్తంభములు మొదలైనటువంటి అనేక యంత్రాలే ఇవన్నీ కూడా మన భాషలో చెప్పాలంటే. ఆ విధంగా నాటి రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే జనానికి అవసరమో
ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి యంత్రాలు ఉండేవి అన్నారండి. అదేవిధంగా ఆయుధాలు అమర్చబడి ఉండెను అన్నారు. ఇది కూడా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. అంటే ఎక్కడైనా ఒకవేళ భద్రతాపరమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ఇబ్బందిని పోగొట్టేటటువంటి ఆయుధాలు ఏమైనా ఉండేవా అని మనకు అనిపిస్తూ ఉన్నదండి. కావున ఆయుధములు ఉండేవి అని చెప్పడం ద్వారా ఆటోమేటిక్ క్షిపణులు కానీ ఆటోమేటిక్ మెషిన్ గన్స్ కానీ ఏమైనా ఉండేవేమో అని మనకు అనిపిస్తూ ఉన్నదండి. అన్ని కళల యందు కూడా నిపుణులైనటువంటి శిల్పులు ఆ నగరంలో ఉండేవారు. శిల్పులు అనంటే కనుక మనం నేటి రోజుల్లో ఏమనుకుంటామో రాళ్లను చెక్కేటటువంటి శిల్పులను మనం అనుకుంటాం. వాళ్ళు మాత్రమే కాదు, శిల్పి అనంటే కనుక ఇంజనీర్ అనేటటువంటి ఉద్దేశాన్ని మనం మనస్సులో పెట్టుకోవాలి. అన్ని కళలు అని చెప్పడం జరిగింది. అన్ని కళలు అనంటే కనుక ఇళ్ళు కట్టేవారు కావచ్చు, ఇళ్లలో ఇంటీరియరు డిజైనింగ్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా భవనాలు కట్టేటటువంటి వాళ్ళు, బయట శిల్పాలు చెక్కేటటువంటి వారు, ఈ విధంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఉండేవారు, అందుబాటులో ఆ నగరంలో ఉండేవారు. అందు వాసిగాంచినటువంటి స్తుతి పాఠకులు వంది మాగధులు కూడా ఉండేవారు. ఆ నగరము ధనధాన్య సంపదలతో శోభిల్లుతూ ఉండేది. ఇవన్నీ ఉన్నాయి కానీ తినడానికి ఆహారం లేకపోతే ఎలాగండి? కావున ధనధాన్య సంపదలతో శోభిల్లుతూ ఉండేది. ఎత్తైనటువంటి కోట బురుజులతోనూ ధ్వజములతోనూ వందల కొలది శతఘ్నులతోనూ ఆ పురి విరాజిల్లుచుండెను. శతఘ్ని ఒక్కసారి పేలిస్తే ఒకేసారి 100 గుండులు వస్తాయండి బయటికి, 100 బాంబులు వచ్చేస్తాయి బయటికి. అలాంటి శతఘ్నులు సిద్ధంగా ఉండేవి. ఎవరైనా వచ్చి ఆ నగరం మీద దాడి చేస్తే కనుక తాట తీయడానికి శతఘ్నులు సిద్ధంగా ఉండేవి అని చెబుతూ ఉన్నారు. అలాగే ఎత్తైనటువంటి కోట బురుజులు, ఇంతటి మహానగరం మనకి తరువాత శ్లోకాల్లో చెబుతారండి. అయోధ్య మహానగరం, అంత పెద్ద మహానగరం 6 న్యూయార్కులతో సమానమైనది. మొత్తం నగరం చుట్టూ కూడా ప్రాకారం ఉండేదిటండి. నగరం చుట్టూ గోడ ఉండేది. ఎంత ఆశ్చర్యమో చూడండి. సాధారణంగా మనకు భారతదేశానికి సరిహద్దుల వద్ద ఫెన్సింగ్ ఉంటుంది. అలాగే మీరు అమెరికాలో చూసుకుంటే కనుక ట్రంప్ గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మెక్సికో గోడ అని చెప్పేసి ఎత్తైనటువంటి గోడ కట్టేశాడు ఆయన, చాలా పెద్ద గోడ. ఆ విధంగా అయోధ్య నగరం చుట్టూ కూడా పెద్ద గోడ ఉండేదట, చాలా పటిష్టమైనటువంటి గోడ. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా లోపలకు చొరబడడానికి వీలుండదు. 4 పక్కలా ఉన్నటువంటి ద్వారాలు ఉంటాయి, అధికారికమైనటువంటి ద్వారాలు. ఆ ద్వారాల్లోంచే రావాలి. నాకు తెలిసి ఆ ద్వారాల వద్ద సెక్యూరిటీ చెక్స్ ఉండేవి. ఆ సెక్యూరిటీ చెక్స్ అన్ని దాటుకుని లోపలికి ఎవరైనా రావాలే తప్ప ఇష్టానుసారము ఎవరు పెడితే వాళ్ళు రావడానికి వీలు ఉండేది కాదు. ఆ విధంగా నగరం చుట్టూ ప్రాకారం ఉండేది. లోపల కూడా మళ్ళీ చెబుతూ ఉన్నారు, రాజుగారు నివసించేటటువంటి కోట చుట్టూ ఎత్తైనటువంటి బురుజులు అవన్నీ కూడా ఉండేవి అని చెబుతూ ఉన్నారండి. ఆ పురి నృత్య కళా కుశలురైనటువంటి నటీనటులతో శోభిల్లుచుండెను. సంస్కృతంలో చూసుకుంటే వధూ నాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీం అన్నారండి. అంటే నటీనటుల సంఘాలు ఉండేవి. ఏ విధంగా అయితే నేటి రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, బాలీవుడ్ అని, టాలీవుడ్ అని, మాలీవుడ్ అని, శాండిల్వుడ్ అని, ఒక్కొక్క భాషకు ఒక్కొక్క నటీనటుల సంఘం ఉంటుంది. ఆ విధంగా అయోధ్యలో కూడా నటీనటుల సంఘం ఉండేది. నాటి రోజులకు తగ్గట్టుగా నటీనటులతో కూడా శోభిల్లుచూ ఉండేదట. గొప్ప నటీనటులు ఉండేవారు, ఆ నటీనటులతో శోభిల్లుతూ ఉండేదట. అందు చూడముచ్చటైనటువంటి మామిడి తోపులు కలవు. మామిడి తోపులు నగరానికి అందాన్ని తీసుకుని వస్తాయి. చుట్టూను గల విశాలమైనటువంటి ప్రాకారము ఆ పురికి వడ్డాణము వలె మనోజ్ఞముగా నుండెను. ఇందాక చెప్పాను చూసారా, అయోధ్య నగరం చుట్టూ కూడా గొప్ప ప్రాకారం ఉండేది అని. ఆ ప్రాకారం అయోధ్య నగరానికి వడ్డాణంలాగా ఉండేదిట. చుట్టూ ప్రాకారం, ఇందాక ద్వారాలు అని చెప్పడం జరిగింది. కావున చుట్టూ పెద్ద గోడ ఉండేది మొత్తం అయోధ్య నగరం చుట్టూ. అక్కడక్కడ మాత్రమే ద్వారములు ఉండేవి. ఎవరైనా రావాలంటే ఆ ద్వారం లోపలికి దాటుకుని ఆ ద్వారం గుండానే రావాలి. అక్కడ సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. వీడెవడు, బయటవాడా, మనవాడా, ఏమైనా ఐడి కార్డులు లాంటివి కానీ రాజగుర్తులు కానీ ఏర్పాట్లు చేసేవారు. అయోధ్య నగరంలో నివసించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు రావాలి అని అంటే కనుక అయోధ్య సిటిజన్షిప్ కార్డు లాంటిది వాళ్ళ దగ్గర ఉండేది. అది చూపిస్తేనే లోపలికి వదిలేవారు అని మనకు అర్థమవుతూ ఉన్నదండి.
ఆ తరువాత ఆ నగరంలో మేలు జాతికి చెందినటువంటి గుర్రములు, వేగంగా సాగిపోయేటటువంటి ఏనుగులు, ఎద్దులు, ఒంటెలు అవన్నీ కూడా అసంఖ్యాకంగా ఉండేవి అని చెబుతూ ఉన్నారు. కప్పములను చెల్లించుటకై వచ్చడి సామంతరాజుల సందడితో ఆ నగరము కళకళలాడుతూ ఉండేది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కోసల దేశానికి ఉన్నటువంటి సామంత రాజ్యాలు ఉంటాయి. ఆ సామంత రాజ్యాలకు చెందినటువంటి సామంత రాజులు పన్ను కట్టడానికి వస్తూ ఉండేవారట. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా సామంత రాజులు వస్తూ ఉండేవారు, పన్ను కొడుతూ ఉండేవారు. అలా పన్ను కట్టడానికి వచ్చేటటువంటి సామంత రాజుల సందడితోనే ఆ నగరం ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేదిట. అంతేకాదుట క్రయ విక్రయాల కోసం ఏతంచడి వివిధ దేశవాసులైనటువంటి వ్యాపారులతో అది క్రిక్కిరిసి ఉండేది అని చెబుతూ ఉన్నారు. వివిధ దేశాల నుండి కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, అమ్ముకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఉదాహరణకి ఏదైనా పల్లెటూరు నుంచి కానీ చిన్న చిన్న గ్రామాల నుంచి కానీ వ్యాపారస్తులు కూడా పట్టణాలకు వెళ్ళి ముడి సరుకు తెచ్చుకుని వాళ్ళ ఊళ్ళలో అమ్ముకుంటూ ఉంటారు. ఆ విధంగా వ్యాపారస్తులు వాళ్ళ యొక్క వ్యాపారాల కోసం అయోధ్య నగరానికి వచ్చేవారు. దాంతో కూడా కళకళలాడుతూ ఉండేది, క్రిక్కిరిసి ఉండేది అని చెబుతూ ఉన్నారు. రత్నములు పొదిగినటువంటి రాజగృహాలతో, అక్కడ ఉన్నటువంటి రాజగృహాలు రత్నాలతో పొదగబడి ఉండేవిట. అదే విధంగా చెబుతూ ఉన్నారు. క్రీడా పర్వతాలతోడను, క్రీడా పర్వతం అంటే నేటి భాషలో మనం చెప్పాలంటే స్టేడియం అండి. అంటే స్టేడియంలు ఉండేవి, ఒక స్టేడియం కాదు, క్రీడా పర్వతాలతో కూడా ఆ యొక్క అయోధ్య భాషించింది అని చెబుతూ ఉన్నారు. స్టేడియాలు ఉండేవి, అంతస్తులతో కూడినటువంటి మేడలతోనూ, అంతస్తులతో ఉన్నటువంటి మేడలు, 7 అంతస్తులేమిటి, 8 అంతస్తులేమిటి, ఎన్ని అంతస్తులో తెలియదు, ఆకాశ హర్మ్యాలు అని తర్వాత చెబుతారు. ఆ విధంగా భవనాలు ఉండేవి. ఇన్ని లక్షణాలతో అయోధ్య నగరము దేవేంద్రుడి అమరావతి వలె భాసిస్తూ ఉండేదిట. జూదపు పలక వలె అష్టాపదాకారములోనున్నటువంటి చిత్ర విచిత్రములైనటువంటి రాజగృహములతో అది ఒప్పుచూ ఉండేది. రకరకాల చిత్ర విచిత్రములైనటువంటి కట్టడాలతో కూడినటువంటి ఇళ్ళు ఉండేవి అయోధ్య నగరంలో. అది అందమైనటువంటి సుందరీమణులతో కూడా అలరారుచూ ఉండేది. నటీనటులు అని చెప్పడం జరిగింది చూసారా. ఆ విధంగా రకరకాల సేవలకు అందమైనటువంటి సుందరాంగులు కూడా ఉండేవారు. నానావిధ రత్నశోభలతో కళకళలాడుతూ ఉండేది. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైనటువంటి భవనాలతో శోభిల్లుచూ ఉండేది అయోధ్య నగరము. అచ్చటి గృహస్థుల ఇండ్లు కూడా ఎట్టి దోషములు లేకుండా సమతలముపై నిర్మించబడి ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఇల్లు సమతలం మీద చాలా అద్భుతంగా నిర్మించుకుంటూ ఉండేవారట. ఏ దోషాలు లేవుట ఆ నగరంలో ఉండేటటువంటి ఇళ్లకు. ఆ పురము మేలైనటువంటి వరి బియ్యంతోనూ చెరకు రసము వంటి మధుర జలముతోనూ సమృద్ధమై ఉండెను. బియ్యము నీరు ఉన్నాయి, ఇంకేం కావాలండి, ఇతర ధాన్యాలు ఎలాగో ఉన్నాయి చెబుతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి వరి బియ్యం అంటే మనం అన్నానికి కావలసినటువంటి బియ్యము, మధురమైనటువంటి జలం. నేటి రోజుల్లో మీరు చూసుకుంటే కనుక మహానగరాలు ఉన్నాయి, అక్కడ నీటి కొరత, అన్నీ ఉన్నాయని చెబుతున్నారు. ఏ కొరత లేదు అయోధ్య నగరంలో. మన నగరాల్లో అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కానీ అయోధ్య నగరంలో నీటి కొరత కూడా లేదు, అద్భుతమైనటువంటి మధుర జలంతో సమృద్ధంగా ఉన్నది అని చెబుతూ ఉన్నారండి. ఆ నగరమునందలి గృహములు బారులు దీరి విద్వాంసులతో నిండి ఉండెను. నగరం అంతా కూడా ఇళ్ళేటండి, ఎక్కడా కూడా ఖాళీ ప్రదేశం అనేది లేదుట. నగరంలో మొత్తం ఏం చెబుతూ ఉన్నారు అంటే కనుక ఒకటి ఇళ్ళు, లేకపోతే రాజగృహాలు, స్టేడియంలు, రకరకాల నిర్మాణాలతో నగరం నిండిపోయింది, ఉద్యానవనాలతో నిండిపోయింది. అంతేకాని ఖాళీ ప్రదేశం అనేది అయోధ్య నగరంలో లేదు అని చెబుతూ ఉన్నారు. నేటి రోజుల్లో నగరం అంతా కూడా భవనాలతో నిండిపోతే ఆ నగరంలో భూకంపాలో లేకపోతే ప్రకృతి విపత్తులో వస్తాయి అని భావిస్తూ ఉంటాం. కానీ నాటి రోజుల్లోనండి రాజులు తపశ్శీలురు, సత్యవంతులు, ధర్మాత్ములు, ప్రజలు తపశ్శీలురు, సత్యవంతులు, ధర్మాత్ములు. కావున నగరం అంతా కూడా భవనాలతో నిండిపోయినా కూడా ఎలాంటి కరువు లేదు. ప్రజలు రాజు ధర్మాత్ములుగా ఉంటే కనుక ఎలాంటి కరువులు ఉండవు అని మనకు అర్థమవుతూ ఉన్నదండి. అదేవిధంగా ఆ నగరంలో యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరినటువంటి వారు, వాళ్ళంతా కూడా చాలా గొప్పగా ఉంటూ ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి యోధులు బాహుబలంతో, అస్త్రశస్త్ర బలంతో ఉండేవారు. కేవలం గ్రామ ప్రజలకో నగర ప్రజలకో హాని చేసేటటువంటి జంతువులపైనే వాళ్ళు దాడి చేసేవారు తప్ప ఉత్తి పుణ్యాన ఎవ్వరి మీద కూడా వాళ్ళు దాడి చేసేవారు కాదుట. అలాంటి మహానగరాన్ని రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు
పరిపాలిస్తూ ఉండేవాడు. అచ్చటి ద్విజోత్తములు అందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు, రోజు అగ్నిహోత్రం చేసుకునేవారు. పండితులు, శమధమాది గుణ సంపన్నులు, వేదాంగముల యందు పారంగతులు, అంటే అందరూ విద్యావంతులే. సత్యమును పలుకుట యందు నిరతులు, అందరూ సత్యం పలికేవారే. మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానాలు చేసేటటువంటి వారు, అందరూ దానాలు చేయడానికి ఇష్టపడేవారు. మహర్షి సమానులు, అంతేకాదు వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారండి. చూడండి, ఒక మెట్రో సిటీ ఏ విధంగా ఉంటుందో అంతకంటే గొప్పగా, ఒక న్యూయార్క్ కంటే కూడా పెద్దదిగా, ఇందాక చెప్పినట్లుగా న్యూయార్క్కు 6 రెట్లు పెద్దదైనటువంటి మహానగరం, ఏ లోపము లేకుండా, ఏ దోషము లేకుండా, వేటికి కొరత లేకుండా ఉన్నది అని మనకు అర్థమవుతూ ఉన్నదండి. అయోధ్య నగరం యొక్క వైభవంపై మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయండి. స్వస్తి.